కాబట్టి మరి వివాహ ప్రకటన గురించి మనం సంఘ బిడ్డ కాబట్టి ఈ వివాహ ప్రకటన మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది సంఘంలో. మరి ఇక వివాహము 29వ తారీఖు మరి 5వ నెల, అంటే ఈ నెలలోనే మరి 29వ తారీఖు 2025వ సంవత్సరం గురువారం 10:30 గంటలకు ఈ వివాహం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా గమనించాలి. మరి అనూష మరి అదే విధముగా చందు, ఈ పేరును వాడను, చందు, వీరిద్దరి కొరకు మనం ప్రార్థించవలసినటువంటి అవసరత ఉంది. మరి ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేద్దాం మంచిగా ఈ వివాహం జరగడానికి. మరి మీరు రేపు జరిగే వివాహంలో అద్భుతంగా ఏ వర్షం లేకుండా ప్రభు మంచిగా జరిగించాలని ప్రార్థన చేద్దాం. అందరి చేతులు పైకెత్తి ప్రార్థన కోసం. సంఘంలో మనతో ఈరోజు మరి ప్రభు అద్భుతం చేసి ఒక వివాహాన్ని కూడా మరి ఏర్పాటు చేశాడు కనుక సేవకురాలు కలిసి పరిశుద్ధ ఆత్మదేవానికి పెళ్లి కుమారుడు చందును బట్టి అదేవిధంగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న ఆలోచనను బట్టి మీరిరువురు కూడా ఒకటిగా మీరు చేయబోతున్నారు. మీ చింత మీ ప్రణాళికలో ఇది ఏర్పాటు అయి ఉన్నదని తండ్రి ఎంగేజ్మెంట్ కూడా వారికి జరిగి ఉండగా 29న జరుగుతున్న వివాహం అనేది అన్ని విషయాలు ఘనమైనది మీరు మీరు ఘనంగా జరిగించండి తండ్రి. ఏ లోపం, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు ఆ వివాహంలో ఉండకూడదు, ఎటువంటి కొరతలు ఆ వివాహంలో ఉండకూడదు. యేసు నామములో ఘనంగా జరుగునుగా. ఆ వివాహము అద్భుత రీతిలో అనేక మంది ప్రజలు వస్తుండగా, బంధువులు, స్నేహితులు, అక్కడ ఉన్న ప్రతి గ్రామ ప్రజలు ఇదిగో ఈ వివాహంలో మీరు ప్రత్యేకంగా ఉండే ప్రభా అందరూ సంతోషంగా ఉండునుగాక. దేవుడు మేలు చేయునుగాక. ఆ వివాహం చేస్తున్న సేవకుల్లో కూడా దేవుడు తోడుగా ఉండునుగాక. ఇదిగో తండ్రి చందు, అనూషను దేవుడు చట్టపరిచి వారెవరు కూడా భవిష్యత్తులో ఫలించి అభివృద్ధి చెందునుగాక. వారి వివాహాన్ని దేవుడు ఇదిగో తండ్రి మీరు ఆశీర్వదించునుగాక. వాతావరణం కొరకు ప్రార్థిస్తామన్నాం. వాతావరణం, వర్షము, ఏదైనా సమస్యలు అక్కడ తలెత్తకుండా మంచి వాతావరణము, అనుకూలత, వివాహం జరగడానికి అన్ని విషయాల్లో కూడా, భోజన విషయాల్లో కూడా, ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేయునుగాక. సంఘబిడ్డైనటువంటి అనూషను ప్రభు దీవించి మంచిగా వర్ధల చేసి మీకు సంతోషం, ఆనందం తనని ప్రభు దయచేయునుగాక. పరిచర్యలో ఉండి ఉండగా తండ్రి మీరే ఆ బిడ్డకు సహాయం చేసిన నమ్మచ్చు. ఆ బిడ్డను ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదాలు తీసుకున్నాం. పరిశుద్ధ ఆత్మ